శేషాచలం అడవుల్లో విద్యార్థుల మిస్సింగ్ కలకలం రేపుతోంది. వాటర్ ఫాల్స్ చూద్దామని వెళ్ళినటువంటి 6 బీటెక్ విద్యార్థులు, శ్రీకాళహస్తికి చెందినటువంటి 6 బీటెక్ విద్యార్థులు తిరిగి వచ్చేటువంటి క్రమంలో దారి తప్పిపోయి వచ్చేటువంటి మార్గంలోనే తమతో పాటుగా వచ్చినటువంటి ఒక విద్యార్థి, తమతోటి స్నేహితుడే ఒకరు వాగులో పడి చనిపోయారు. అయితే అదే సమయంలో ఒక విద్యార్థికి సంబంధించిన సెల్ ఫోన్ కింద పడిపోయింది. ఆ సెల్ ఫోన్ ఆధారితంగా పోలీసులు వారిని గుర్తించారు. అయితే వచ్చే క్రమంలో వాగులో పడిపోయినటువంటి విద్యార్థి పేరు సాయి దత్తగా తెలుస్తోంది. గుంజనేరు వద్ద ప్రస్తుతం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఆ లొకేషన్, ఆ సెల్ ఫోన్ ఆధారితంగా లొకేషన్ ట్రేస్ చేస్తే ఆ లొకేషన్ ఆధారితంగా గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులకి మరొక 5 విద్యార్థులు కొంత క్షేమంగానే దొరికిన పరిస్థితి కనబడుతోంది. మొత్తం మీద శ్రీకాళహస్తికి చెందినటువంటి 6 బీటెక్ విద్యార్థులు శేషాచలం అడవుల్లోని వాటర్ ఫాల్ సందర్శన కోసం వెళ్లారు. వెళ్ళేప్పుడు సరిగ్గానే వెళ్ళినప్పటికీ వచ్చేటువంటి తిరుగు మార్గంలో వారు దారి తప్పిపోయి ఒక వాగులో తమ తోటి వచ్చినటువంటి ఒక స్నేహితుడు ఆ వాగులో పడిపోయి మరణించాడు. ఆయన పేరు సాయి దత్తగా తెలుస్తోంది. అయితే అక్కడ కొంత ఆ సమయంలో వారంతా కూడా అక్కడ తిరిగి వస్తూ భయభ్రాంతులకు గురవుతూ దారి దొరక్క ఇబ్బంది పడుతున్న సమయంలో ఒక సెల్ ఫోన్ కింద పడిపోయింది. ఆ సెల్ ఫోన్ ఆధారితంగా పోలీసులు లొకేషన్ ట్రాక్ చేస్తూ వెళ్ళిన సమయంలో ఆ గాలింపు చర్యలు చేపట్టిన నేపథ్యంలో మరొక 5 విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారిని పోలీసులు క్షేమంగా పట్టుకున్నారు. ఒకసారి ఆ విద్యార్థులు మాట్లాడారు. ఈ ఘటన తర్వాత వారు ఏం మాట్లాడారో చూద్దాం. శ్రీకాళహస్తి, మాది శ్రీకాళహస్తి. మేము ఒక 6 మంది ఫ్రెండ్స్ అందరం కలుసుకొని వచ్చాము. అక్కడ గొంజనా చెరువుకి, చెరువు దగ్గరికి వెళ్ళాము. బైక్స్లోనే వెళ్ళాము, ఇంకా మునిగినాము. కానీ లోతు ఎక్కువ ఉండడం వల్ల కాలు స్లిప్ అయ్యి చిన్న లోతు లాంటి దాంతో అబ్బాయి మునిగిపోయాడు. అప్పటికి బయటికి తీసాడు. కాకపోతే కొంచెం లేట్ అయిపోయింది, 3 మినిట్స్ పైన. తీసిన తర్వాత ఫస్ట్ ఎయిడ్ చేసాము, అయినా లాభం లేకుండా పోయింది. ఇంకా తర్వాత పోలీస్ కాల్ చేస్తే వచ్చి తీసుకొని వచ్చారు బయటకు అడవిలో నుంచి. సో వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళి సరదాగా గడుపుదాము, ఎంజాయ్ చేసి వద్దామని చెప్పి ఆశించినటువంటి ఆ విద్యార్థులకి తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయారు. ఒక విద్యార్థి సాయి దత్త అనే వ్యక్తి తనతో పాటుగా వెళ్ళి ఎంజాయ్ చేసి వద్దాం అనుకున్నారు. వెళ్ళేప్పుడు చాలా చక్కగానే వెళ్ళిపోయారు. చాలా మామూలుగానే అందరితో పాటుగా ఆడుతూ పాడుతూ వెళ్ళినటువంటి ఆ విద్యార్థి తిరిగి వచ్చే సమయంలో వాగులో పడి చనిపోయాడు. ఇక దారి దొరకలేదు వద్దామంటే రిటర్న్లో వాళ్ళకి కరెక్ట్గా దొరకకపోవడంతో ఒక ఫోన్ కింద పడిపోయింది. ఆ ఫోన్ ట్రాక్ చేస్తూ వెళ్ళినటువంటి పోలీసులకి మిగిలినటువంటి 5 విద్యార్థులు దొరికారు. మరిన్ని క్లియర్ డీటెయిల్స్ మా ప్రతినిధి కిషోర్ అందిస్తారు. కిషోర్, ఏం జరిగింది? వారంతా కూడా కలిసి కాలేజీ నుంచి ఒకే కాలేజ్ వ్యక్తుల బీటెక్ విద్యార్థులకు తెలుస్తోంది కాబట్టి వాళ్ళంతా మామూలు స్నేహితులు. అసలు ఏం జరిగింది? వెళ్ళేటువంటి దారి వచ్చేప్పుడు ఎందుకు వాళ్ళు తప్పిపోయారు? ఏదైనా మద్యం సేవించారా? ఇంకేదైనా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్కి పాల్పడ్డారు అక్కడ? ఏదైతే నిన్న ఆహ్లాదం కోసం వెళ్ళినటువంటి విద్యార్థి ఆ కుటుంబంలో విశాల స్థాయిలో నింపాయని చెప్పవచ్చు. నిన్న ఏదైతే మధ్యాహ్నం ప్రాంతంలో కొందరు యువకులు ఏదైతే బీటెక్ చదువుతున్నటువంటి కాళహస్తి కళాశాలలో బీటెక్ చదువుతున్నటువంటి విద్యార్థులు 6 కూడా ఆహ్లాదం కోసం ఏదైతే రైల్వే కోడ్ సమీపాలు ఉన్నటువంటి శేషాచలం అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి గుంజనేరు వద్దకు వెళ్ళారు. అక్కడ జలపాతాన్ని చూసి ఒక్కసారిగా కూడా నీట మునగాలన్నటువంటి భావనతో అక్కడ నీట మునిగారు. వీరంతా కూడా బైక్ లో వెళ్ళారు. 6 3 బైక్లలో అక్కడికి వెళ్ళడం చేరుతున్నంత కూడా అక్కడ చూసినటువంటి ఆ వాతావరణాన్ని చూసి ఒక్కసారిగా కూడా గుంజనేరులో ఈత కొట్టాలని భావించారు. ఆ క్రమంలోనే 6 కూడా ఈత కొట్టారు. అయితే ఒకరు మాత్రం ఆ గుంజనేరు వాగులో చిక్కుకొని మృత్యువాత పడడం జరిగింది. అయితే ఆ మృత్యువాత పడిన అనంతరం కూడా ఒక్కసారిగా కూడా కొన్ని స్నేహితులు సహచర మిత్రులు కూడా కాపాడే ప్రయత్నం చేశారు. తీవ్రంగా శ్రమించినప్పటికీ కూడా ఆ యువకుడిని కాపాడలేకపోయారు. అయితే మరోవైపు ఏదైతే వీళ్ళు అటు మార్గంలో ఏదైతే అటవీ ప్రాంతానికి వెళ్ళిన తర్వాత ఆ తర్వాత దారి తప్పడంతో కూడా ఒక్కసారిగా కూడా ఎటువైపు వెళ్ళారో తెలియని అయోమయ పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఒక్కసారిగా కూడా ఏదైతే సెల్ ఫోన్ టవర్ ఆధారంగా చేసుకుని పోలీసులకు సమాచారాన్ని చేరవేయడంతో కూడా ఒక్కసారిగా కూడా పోలీసులు వెంటనే అక్కడికి చేరుకోవడం జరిగింది. అయితే చేరుకునేటువంటి నేపథ్యంలో దాదాపు పోలీసులు కూడా ఒక 2 గంటల పాటు ఏదైతే సెల్ ఫోన్ ఆధారంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆధారంగా చేసుకుని ఆ అటవీ ప్రాంతంలో చేరుకోవడం జరిగింది. అప్పటికే ఏదైతే గుంజనేరులో మృతి చెందినటువంటి ఎవరైతే బీటెక్ విద్యార్థులు ఆ బీటెక్ విద్యార్థిని కూడా బయటికి తీసుకొచ్చి కిషోర్ అక్కడ వాటర్ ఫాల్స్ చూడడానికి వెళ్ళినటువంటి ఆ విద్యార్థి సాయి దత్ ఎవరైతే వాగులో పడిపోయి మరణించాడో ఆయన మృతదేహం లభించిందా? ఏదైతే వచ్చినటువంటి
బీటెక్ విద్యార్థి మృతదేహం కూడా లభించింది. ఇప్పటికే దానికి సంబంధించి వారు ఆ మృతదేహాన్ని కూడా పోలీసులు ప్రస్తుతం రైల్వే కోడూరు చెందినటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరోవైపు ఎవరైతే 5గురు ఉన్నారో వారు 5గురిని కూడా సురక్షితంగా ఇక్కడికి చేర్చడం జరిగింది. అయితే తల్లిదండ్రులకు తెలియకుండా హాస్టల్ నుంచి నేరుగా వీరు వచ్చినట్టు తెలుస్తుంది. హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులు ఒక్కసారిగా కూడా ఏదైతే రైల్వే కోడూరు ప్రాంతం, అదేవిధంగా శేషాచలం అటవీ ప్రాంతంలో జలపాతాలు ఎక్కువగా ఉంటాయి. అందమైనటువంటి జలపాతాలను చూసేందుకు అక్కడ వచ్చినటువంటి ఈ ఆరుగురు కూడా అక్కడ కొద్దిసేపు సేద తీరి తర్వాత ఈత కొట్టడం జరిగింది. ఈత కొట్టినటువంటి అనంతరం కూడా తిరుగు ప్రయాణంలో వస్తున్నా కూడా దారి చెప్తారు. ఆ దారి చెప్పిన క్రమంలోనే వీరికి సంబంధించినటువంటి సమాచారం కూడా అటు కొందరు ఎవరైతే ఒక యువకుడు బీటెక్ విద్యార్థి ఫోన్ చేసి పోలీసులకు తాము దారి చెప్పామన్నటువంటి విషయాన్ని చెప్పడంతో ఒకసారిగా కూడా పోలీసులు కూడా వారిని ఎక్కడున్నారు ఏంటనేటువంటి విషయం గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. అయితే ఒకవైపు ఆ సెల్ ఫోన్ ఆధారంగా చేసుకుని అయితే సాంకేతిక పరిజ్ఞానంతో ఆ సెల్ ఫోన్ ఆధారంగా చేసుకుని దాదాపు అర్ధరాత్రి 11 గంటల ప్రాంతంలో చేరుకున్నటువంటి అనంతరం కూడా 5గురిని కూడా సురక్షితంగా రైల్వే కోడూరుకు తీసుకొచ్చారు. అదేవిధంగా మృతదేహాన్ని కూడా ఏదైతే భుజాల మీద మోసుకొని తీసుకొచ్చినటువంటి పరిస్థితి. అంటే ఒక రకంగా ఆహ్లాదం మా కుటుంబంలో విషాద ఛాయలే నింపాయి. ఏదైతే ఆహ్లాదం కోసం విద్యార్థులు తల్లిదండ్రులకు తెలియకుండా ఇలా బయటికి రావడాన్ని కూడా అటు తప్పుపడుతున్నారు. మరోవైపు కళాశాల యాజమాన్యం కూడా వీటిపైన ప్రత్యేకమైన దృష్టి సారించాలి. ఎవరైతే విద్యార్థులు బయటికి వెళ్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు ఏంటంటే విషయం పైన కూడా అటు ఆరా తీయాల్సినటువంటి అవసరం ఉంది. అయితే అటు కళాశాల యాజమాన్యానికి కానీ అదేవిధంగా తల్లిదండ్రులకు తెలియకుండా ఇలా వచ్చి ఆ కుటుంబంలో విషాద ఛాయలు నింపాయనే భావన అటు అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతవాసుల్లో వ్యక్తం అవుతుంది. ఇప్పటికే ఏదైతే వీటికి సంబంధించి తల్లిదండ్రులు కూడా సమాచారాన్ని చేరవేశారు, అదేవిధంగా కళాశాల యాజమాన్యానికి కూడా సమాచారం చేరవేశారు. మరి కాసేపట్లో కూడా కోడూరుకు చేరుకొని ఆ తర్వాత పూర్తి విషయాలు తెలియలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. రైట్, అంటే వీరంతా కూడా కలిసి వెళ్ళారు అంటే ఒకే కాలేజీకి సంబంధించిన వాళ్ళ బీటెక్ విద్యార్థులు అని చెప్తున్నారు కాబట్టి, లేదంటే ఒకే ప్రాంతానికి సంబంధించిన వాళ్ళ అంటే వెళ్ళేటప్పుడు మార్గం కనిపించేది కానీ వచ్చే సమయంలో మార్గం కనిపించడంటే వాళ్ళని కూడా కొంత అనుమానం పడే అవకాశం ఉంటుంది పోలీసులు. కాబట్టి ఏం తేలుస్తున్నారు పోలీసులు మరి? ఎందుకంటే వీళ్ళంతా కూడా రకరకాల ప్రాంతాలకు చెందినవారు. అంటే ఒక కళాశాలలో చదువుతున్నటువంటి బీటెక్ విద్యార్థులు కావడంతో కూడా ఒక్కసారిగా స్నేహితులు కాబట్టి అందరూ కలిసి ఆహ్లాదమైనటువంటి వాతావరణం గడపాలన్నటువంటి ఉద్దేశంతో వాళ్ళు రైల్వే కోడూరులో ఉన్నటువంటి శేషాచలం అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి గుంజనేరు ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ జలపాతాన్ని చూసి ఒక్కసారిగా కూడా తన్మయం చెందుతుంది. అంటే ఎవరైనా సాధారణంగా జలపాతాన్ని చూస్తే ఒకసారిగా అక్కడ సేద తీరాలి, లేదంటే అక్కడ నీట మునగాలన్నటువంటి భావన వస్తుంది. ఆ క్రమంలోనే వీరంతా కూడా అక్కడ ఈతే ప్రయత్నం చేశారు. అయితే ఈ విషయం పైన ఏదైతే మద్యం సేవించారా లేదా అన్నటువంటి విషయం పైన కూడా ఇప్పటికే పోలీసులు ఆరాధిస్తున్నారు. మరోవైపు ఏదైతే విద్యార్థులంతా కూడా వేర్వేరు ప్రాంతాలు, వీరంతా ఒక ప్రాంతానికి చెందిన వారు కాదు. ఏదైతే బీటెక్ విద్యార్థులు అంటే ఒక కళాశాలలో ఒకే కళాశాలలో చదువుతున్నారు కాబట్టి వీరంతా కలిసి రావడం జరిగింది. ఆ కలిసి వచ్చిన క్రమంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే ఈ విషయం పైన ఏదైతే విద్యార్థులు అక్కడికి వచ్చి మద్యం సేవించారా లేకుంటే మరే ఎవరిదైనా ఇతర కారణాలు ఉన్నాయన్నటువంటి విషయం పైన కూడా అటు పోలీసులు పూర్తిగా అధ్యయనం చేస్తున్నారు. ఇప్పటికీ నిన్న రాత్రి కూడా వాళ్ళు ఎవరైతే 5 మంది ఉన్నారో 5 మందిని కూడా వివరాలు సేకరించే పనిలో పడ్డారు. అదేవిధంగా వారిని అందరూ కూడా విచారించిన పరిస్థితి కనిపిస్తుంది. రైట్ కిషోర్, సో మొత్తం మీద శేషాచలం అడవుల్లో ఒక 6గురు విద్యార్థులు బీటెక్ విద్యార్థులు అంతా కలిసి వాటర్ ఫాల్స్ సందర్శన కోసం వెళ్ళారు. అక్కడ కొంత ఎంజాయ్ చేసి వద్దామని చెప్పి అక్కడ వెళ్ళారు. కానీ అంతలోనే తనతో పాటుగా వచ్చినటువంటి ఒక వ్యక్తి సాయి దత్త అనేటువంటి తోటి విద్యార్థులు తోటి స్నేహితుడు ఆ వాగులో పడిపోయి చనిపోయాడు. ఈ నేపథ్యంలో ఒకసారిగా తిరిగి బయటికి వద్దామనంటే మార్గం దొరకలేదు, వాళ్ళకి దారి తప్పిపోయారు. ఈ నేపథ్యంలోనే వారు అంతా అక్కడే చిక్కుకొని ఉన్నారు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సెల్ ఫోన్ ఒక చోట పడిపోయింది. ఆ సెల్ ఫోన్ ఆధారితంగా లొకేషన్ ట్రాక్ చేసినటువంటి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి ఈ 5గురు కూడా క్షేమంగా బయటకు తీసుకొచ్చారు. కానీ అక్కడ ఆల్రెడీ ఎంజాయ్ చేసి వద్దామన్నటువంటి ఆలోచన కాస్త ఒక విషాదాన్ని మిగిల్చింది. ఆ కుటుంబంలో విషాద చాలనుకున్నాయి. ఒక విద్యార్థి తనతో పాటు వెళ్ళినటువంటి విద్యార్థి అక్కడే మరణించాడు. అయితే పోలీసులు కూడా అనేక అనుమానాలు తావిస్తున్నాయి. ఇదంతా కూడా కలిసి అక్కడికి ఏదైనా ఎంజాయ్ చేస్తున్న నేపథ్యంలో మద్యం సేవించారా లేదంటే ఇంకేదైనా జరిగిందా అనే విషయంలో పోలీసులు విచారణ చేపడుతున్నారు. అనుమానం కూడా వ్యక్తం చేస్తున్నారు. చూద్దాం మరి ఏం జరిగింది ఈ విషయం పైన అనేది, ఏ రకంగా పోలీసులు వెల్లడిస్తారనేది. ఏదేమైనా కూడా ఒకసారి ఆలోచన చేయండి. మీరు తల్లిదండ్రులని కళ్ళు కప్పి ఏదో బయటికి వెళ్తున్నా అని చెప్పి ఎంజాయ్ చేస్తున్నా అని చెప్పి చాలామంది కాలేజీల్లో స్కూల్లో చదివేటువంటి విద్యార్థులు ఇటువంటి ఎంజాయ్మెంట్స్ కోసం బయటకు వెళ్తుంటారు. అక్కడ వెళ్ళిన తర్వాత ఇటువంటి సంఘటనలు జరిగే అవకాశం కూడా డెఫినెట్గా ఉంది. కాబట్టి తల్లిదండ్రులకు చెప్పి తగు జాగ్రత్తలు తీసుకొని వెళ్లాల్సిన అవసరం అయితే ఉంది. ముఖ్యంగా
ఇలా ఎంజాయ్ చేద్దామని చెప్పి ఆ క్రమంలో ఒక మానియాలో ఉంటూ మీరంతా ఒక సెలబ్రేషన్ మూడ్లో ఉంటూ ఏరి చేస్తున్నామని అర్థం కాకుండా ఒక మానియా కొనసాగిస్తూ ఒక మూడ్లో వెళ్ళిపోతూ ఉంటారు. ఆ సమయంలోనే ఇటువంటి ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. ప్రమాదం అని తెలిసినా కూడా అటువంటి వాటికి సాహసం చేసి వెళ్ళేందుకు కూడా అత్యుత్సాహం చూపిస్తుంటారు కొంతమంది. సో దయచేసి మీ తల్లిదండ్రులు మీ పైన చాలా పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకుని ఉన్నారు. వాళ్ళ కష్టార్జితం మొత్తం ఓడ్చి మీకు చదువు కోసం అని చెప్పి ఎంతటి కష్టమైన అనుభవిస్తూ ఉంటారు. సో వారిని ఒక్కసారి గుర్తు తెచ్చుకొని ఇటువంటి సాహసాలు ఇటువంటి చెడుదారులు వెళ్లకుండా కొంత ఆలోచన చేయాల్సిన అవసరం అవుతుంది. ఇక్కడ చూడండి, బీటెక్ చదివే విద్యార్థులు అంటే తల్లిదండ్రులకి చేతికొచ్చారు, కొంత సహాయపడతారు, రేపటి రోజున ఉద్యోగం వస్తే తన కాలం మీద తనే నిలబడతారని చెప్పి ఆశించి ఉంటారు తల్లిదండ్రులు. కానీ అంతలోనే ఏమైపోయింది, ఎంజాయ్మెంట్ కోసం అని చెప్పి అడవుల్లోకి వెళ్ళి వాటర్ ఫాల్ సందర్శకులు వెళ్ళిన తర్వాత ఒక విద్యార్థి తిరిగి రాని లోకాలకు వెళ్ళి ఆ తల్లిదండ్రులకి కన్నీరు మిగిల్చి ఆ కుటుంబంలో విషాదాన్ని నింపిన పరిస్థితి కనబడుతోంది. సో ఒకసారి ఆలోచన చేయండి, మీరు ఇటువంటి ఎంజాయ్మెంట్స్ మీకు ముఖ్యమా, లేదంటే మీ తల్లిదండ్రుల లక్ష్యాలు ముఖ్యమా, లేదంటే అక్కడ జరిగేటువంటి ప్రమాదం అని తెలిసినా కూడా సాహసం చేసే విషయాలను కూడా కొంత ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంది. మాది శ్రీకాళహస్తి. మేము ఒక 6 మంది ఫ్రెండ్స్ అందరం కలుసుకొని వచ్చాము అక్కడ గొంజినా చెరువుకి. చెరువు దగ్గరికి వెళ్ళాము, బైక్స్లోనే వెళ్ళాము, ఇంకా మునిగినాము. కానీ లోతు ఎక్కువ ఉండడం వల్ల కాలు స్లిప్ అయ్యి చిన్న లోతు లాంటి దాంతో అబ్బాయి మునిగిపోయాడు. అప్పటికి బయటికి తీసాడు, కాకపోతే కొంచెం లేట్ అయిపోయింది, 3 minutes పైన. తీసిన తర్వాత ఫస్ట్ ఎయిడ్ చేసాము, అయినా లాభం లేకుండా పోయింది. ఇంకా తర్వాత పోలీస్ కాల్ చేస్తే వచ్చి తీసుకొని వచ్చారు బయటకు అడవిలో నుంచి. 5 రూపాయలకి ఏమొస్తుందమ్మా? 5 రూపాయలకి ఏమొస్తుందా? 5 రూపాయలతో శాస్త్రీ బామ్ కొత్త ప్యాక్ వస్తుంది. జలుబు, తలనొప్పి, ఒళ్ళనొప్పులు అన్నిటికీ రిలీఫ్ ఇస్తుంది. బాస్, శాస్త్రీ బామ్ 5 రూపాయల ప్యాక్ రిలీజ్ అయింది. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.